ఒక్క నిమిషాలు అదే గ్రామం సాయంత్రం వరకు వస్తుంది. రచ్చే లక్ష ఖర్చు అయినా పర్లేదు రచ్చ రచ్చే ఒక నిమిషం భయ్ ఆగ బోర్డు అవసరం అని చెప్తే గత ప్రభుత్వం చేయలే ఏం చేయలే మాకు తెచ్చినంత రాజకీయాలు కాకుండా. నమస్కారం, నా పేరు గుగ్లత్ రమేష్. మాది బిచ్చనాయక్ తండాలోని రాజీవ్ నగర్ తండా, కేసముద్రం మండలం, మహబాద్ డిస్టిక్. ఈ బ్యానర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా ఊర్లో చాలామంది తాగుడుకు బానిస అయి చనిపోతున్నారు. ఇలాంటి కేసులన్నీ మా దృష్టికి చాలా వచ్చినాయి. అందుకు మేము ఇలాంటి ఆలోచనలు చేసి మా యువకులందరూ కలిసి ఇలాంటి ఆలోచనలు చేసి ఈ బ్యానర్ వేయడం జరుగుతుంది. ఈ హెచ్చరిక ప్రజలకే కాకుండా నిలబడే అభ్యర్థులకు కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, మీరు ఎలాంటి ప్రలోభాలకి లోబడకుండా మంచి క్యాండిడేట్ని ఎన్నుకొని మీ భవిష్యత్తుని చక్కదిద్దుకోవాలని మా ఆకాంక్ష. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు మా యువతులకు, మా బయట బ్రతుకు తెరువు కోసం పోయిన ప్రజలకు వాళ్ళు కూడా చాలా మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది, సహకరించడం జరుగుతుంది. ఇలాంటి కార్యకలాపాలు మళ్ళీ జరిగిన ఇలాంటివి మా దృష్టికి వచ్చిన వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది, వాళ్ళని జైలు కూడా పంపించడం జరుగుతుంది. ఇలాంటివి చేయకుండా ఊరి ప్రజలు అప్రమత్తంగా ఉండి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి ఈసారి ఎలక్షన్లో, అన్నీ మా ఆకాంక్ష. నా పేరు లకావత్ మహేష్. మాది బిచ్చనాయక్ తండా గ్రామ పంచాయతీలోని రాజీవ్ నగర్ తండా. మేము ఈ బ్యానర్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజకీయంలో వార్డ్ మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పోటీలో నిలబడే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, తండాలో వార్డు మనుషులను తాగడానికో తినడానికో వాళ్ళకు దీనికో దానికో లొంగించుకొని వాళ్ళ చేత ఓట్లు లాక్కోవడం అటువంటి చేయడం వల్ల తండాలో అతను ఎవరైతే తాగడానికి తినడానికి పోతారో అతనికి రూపాయి ఆదాయం లేకుండా, ఇంట్లో పరిస్థితులు దాటకుండా కేవలం అతని
పొట్ట బట్ట అతనికి సరిపోతుంది, ఇంట్లో పరిస్థితులు వెళ్ళకుండా అవుతుంది, ఇంట్లో గొడవలు అవుతాయి, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇంట్లో సంసారం వెళ్ళని పరిస్థితి. అదే నాయకుడు ఓట్లు రాగానే మనకు తాగుడు తినిపించుడు అలవాటు చేసే నాయకుడే గనక నిజాయితీగా నిలబడి దమ్ముగా నిలబడి ఓట్లు సంపాదించుకొని తండాకు న్యాయం చేస్తా అనేటోడు ఇలా చీకటి రాజకీయాలు తాగుడు తినుడు ఇటువంటి అలవాటు చేయడు. తండా అభివృద్ధి కోసం ముందంజకు పోవాలంటే ఇలాంటి తాగుడు తినుడుకు మన యువత మేలుకున్నట్టు తండాలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలి.